హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంక ఈ లెహెంగా అయితే ఫినిష్ అయిపోయింది. చూసేయండి ఎలా ఉందో ఫస్ట్ నుంచి. ఎంత గ్రాండ్‌గా ఉందో. ఇంకా బ్లౌజ్ గూడా కుట్టేసాను. ఇలా ఫ్లోర్ మీద అయితే ఏసేసి చూపిస్తున్నాను. పొద్దున పెట్టిన వీడియోకి ఒక అక్క అయితే కామెంట్ అయితే చేసింది. ఇంకా 700, 600 అయితే తీసుకోవాలి. మీరు చాలా తక్కువ తీసుకుంటున్నారు అని చెప్పింది. ఇంకేం చేస్తామండి. ఈ 400 ఇచ్చేదానికి కూడా ఏడుస్తున్నారు. ఇంకా 400లో కూడా రూ. 70 మెటీరియల్‌కే పోతుంది. ఇంకా కొరవ మిగులుతుంది. ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పినా కూడా రారేమో అనుకుంటున్నాను. అందుకే తక్కువ చెప్పి కస్టమర్లు వస్తారేమో అని తక్కువ అయితే చెప్తున్నాను. నెక్స్ట్ ఎవరైనా వస్తే అయితే అదే రేట్ చెప్తాను మీరు చెప్పిన రేటే. ఇప్పుడైతే చూసిండి ఎంత గ్రాండ్‌గా ఉందో. ఇలా కిందేసానని ఏమనుకోవద్దు. నాకాడ హ్యాంగర్స్ లేవు. అందుకని కిందేసి చూపిచ్చాను. ఇంకా అయితే కుర్చీలో అయితే పెట్టేసాను. ఇంకా కరెక్ట్‌గా ఇప్పుడు అయిపోయింది. 6 గంటలకి ఇంకొక 10 మినిట్స్‌లో అనంగా ఫినిష్ అయిపోయింది. ఇంకా కుర్చీలో అయితే పెట్టేసాను. ఇంకా కవర్‌లో పెట్టేదానికి కూడా నా వల్ల అవ్వలేదు. అదే ఎట్లా ఫోల్డ్ చేయాలి? ఈ బ్యాగ్‌లో ఎలా పెడతారని వాళ్ళైతే ఈ బ్యాగ్‌లో తీసుకొనొచ్చారు. ఇంకా అంతా కుర్చీలోనే పెట్టాను. ఫోన్ చేశాను వచ్చి తీసుకోబో అని. కిందే ఉంది పాప. ఇంకా పాప అయితే వచ్చి తీసుకోబోతుంది. ఇంకా ఈ జాకెట్ కుడతా ఉంటేనే ఇంకా వాన విపరీతంగా వచ్చేసింది. ఎంత వాన పడుతుందో అప్పుడే ఎండ కాస్తా ఉండింది. అప్పుడే అంత మబ్బులు మూసుకొని వానైతే పడతా ఉంది. ఇంకా నేను అక్కడ చెట్లంతా పెట్టున్నాను. మరమం కూడా పెట్టున్నాను గోడ మీద. ఆ పైన నుంచి అయితే నీళ్ళు పడతా ఉన్నాయి. అసలు మరమం చిత్తు చిత్తుగా అయిపోయింది. దాని గురించే మర్చిపోయాను నేను. ఇంకా తీసైతే ఇంట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా బెంగుళూరులో ఎప్పుడు వానలు పడతాయి, ఎప్పుడు ఎండలు కాస్తాయని చెప్పలేకపోతున్నాము. ఇంట్లో ఉండి కూడా చూస్తా ఉంటే ఎప్పుడు వాన పడిందా అని కూడా అనిపిస్తుంది. తెలియకుండానే వానలైతే పడిపోతుంటాయి. మబ్బు చూసారా ఇంకా ఉంది వాన. ఇంకా చాలా పడాల్సొస్తుంది. ఇంకా సాయంత్రం అయితే డ్రెస్ అయితే ఇచ్చేసేసి ఈరోజు బేస్తవారం కదా! సాయిబాబా గుడికైతే వచ్చాము. లాస్ట్ టైం కూడా ఈ గుడి అయితే చూపించారు మీకు. ఇంకా ఇక్కడే వినాయకుడిని కూడా పెట్టినారు. వినాయకుడు చాలా బాగుంది. నేను నెక్స్ట్ పెడతాను. ఒక విషయంలో అయితే టెన్షన్‌గా ఉంది. ఒక తప్పైతే జరిగింది. అదేంటంటే ఒక 2 వీడియోలకి కాపీ రైటింగ్ అయితే వచ్చింది. నేను అయి అయితే డిలీట్ చేసేసాను. ఇంకా ఫ్యూచర్‌కి మన యూట్యూబ్ ఛానల్‌కి ఏం ప్రాబ్లమ్ ఉండకూడదని అయితే నేను ఆ 2 వీడియోస్ డిలీట్ చేసేసాను. ఈ గుడి అయితే చాలా బావుంటది. ఈ గుడికొస్తే షిరిడీకెళ్ళినంత పుణ్యం అంట. అందుకనైతే మేము ప్రతి బేస్తవారం ఈ గుడికైతే వస్తాము. మా వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి.